మన తిరుమలలో ఉండే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని నెలకు ఒక్కసారి దర్శనం చేసుకోవడం అంటేనే గగనం. అలాంటిది ఒకే రోజు 2 సార్లు ఆ శ్రీవారిని దర్శించుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? 2 సార్లా? అదెలా సాధ్యం? అదే అసలు విశేషం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుష్పయాగం సేవ. ఈ సేవలో పాల్గొనే భక్తులకు స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఆ పుష్పయాగం అంటే ఏంటి? 100 రకాల రంగురంగుల పుష్పాలతో వేద మంత్రాల మధ్య స్వామివారికి అత్యంత పవిత్రంగా నిర్వహించే సేవ. ఆ సమయంలో స్వామివారిని చూస్తుంటే కొన్ని సెకండ్ల దర్శనం కూడా గుర్తుండిపోయేలా అనుభూతినిస్తుంది. మరి టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? టీటీడీ ప్రకటించిన ప్రకారం ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు 700 రూపాయల పుష్పయాగ సేవ టికెట్లు ఆన్లైన్ లో విడుదల కానున్నాయి. అంటే టికెట్ బుక్ చేసుకుంటే సరిపోతుందా? ఇక్కడ ఒక ముఖ్యమైన ఎలిజిబిలిటీ రూల్ కూడా ఉంది. 2026 నవంబర్ 16న జరిగే ఈ సేవకు అంతకు ముందు 180 రోజుల్లో ఏ అర్జిత సేవకు పాల్గొని ఉండకూడదు. అర్జిత సేవ అంటే ఏవేవి? కళ్యాణోత్సవం, ముంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవతో పాటు ఇతర అర్జిత సేవలు కూడా ఇందులోకి వస్తాయి. అయితే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం, విర్చువల్ సేవ, అంగప్రక్షం లాంటి వాటికి ఈ 180 డేస్ రిస్ట్రిక్షన్ మాత్రం వర్తించదు. అంటే టికెట్ బుక్ చేసుకునే ముందు ఎలిజిబిలిటీ తప్పకుండా చెక్ చేసుకోవాలన్నమాట. అవును, ఈ సేవకు అర్హులైన వారు సుగతం మార్గం ద్వారా ఎంట్రీ ఉంటుంది. ఇలాంటి సేవలో పాల్గొనే అదృష్టం రావడం నిజంగా ప్రతి భక్తుడు కోరుకునే అదృష్టం. అయితే ఆగస్టు 21 ఉదయం 10 గంటలకు తప్పకుండా బుక్ చేసుకోవాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, టికెట్ మనం బుక్ చేసుకోవచ్చు, కానీ దర్శనం మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే జరుగుతుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూజ్ అయితే ఈ రీల్ ని వాళ్ళతో షేర్ చేసి కమెంట్ సెక్షన్ లో గోవిందా అని కమెంట్ చేయండి. బుకింగ్ లింక్ ని నేనే మీకు డైరెక్ట్ గా సెండ్ చేస్తాను. గోవిందా గోవిందా.